సినీ నటుడు పృథ్వీరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని తెలిపారు. వైసీపీకి 175కి 175 సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని సెటైర్లు వేశారు. బలిజ ఐక్యత ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల ఫలితాలతో నిరూపితమవుతుందని చెప్పారు. వైసీపీ నేతలు ఎన్ని రెచ్చగొట్టే మాటలు కవ్వింపులకు దిగిన ప్రతిపక్షాలు ఆవేశాలకు లోను కావద్దన్న పృథ్వీరాజ్ ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని తెలిపారు. అంటనో ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఈసారి 135 సీట్లు ఎలియన్స్ అసెంబ్లీ 21 పార్లమెంటు వస్తాయి. ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి. గ్యారంటీ మొన్న విజయనగరం సభతోటి చాలా అద్భుతాలు వస్తాయండి రాష్ట్రంలో. రానున్నది 100 రోజుల్లో పరిపాలన అద్భుతంగా ఉంటుంది. మిశ్రమ ప్రభుత్వం ఉంటుంది. మీరు వైనాట్ 175 మన అంబటి రాంబాబు గారు మాట్లాడతారు కదా, 175కి 175 వస్తాయని. ఇప్పుడు రమ్మనండి 175. నీకంత ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 92 మంది నువ్వు ఎందుకు మార్చుకుంటున్నావు? ప్రజల్లో ఎలా ఉందంటే, ఒక ఉప్పెన వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో, ఒక సునామీ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉందో ఆ రకమైన ప్రశాంతత ప్రజల్లో ఉంది. వారు బ్రహ్మాండంగా వర్డిక్ట్ జనసేన తెలుగుదేశం జెండాల వల్ల ఈ రాష్ట్రంలో శాంతి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ పేద ప్రజలకు కానీ రైతులు కానీ అందరికీ అద్భుతాలు జరుగుతాయి ప్రభుత్వం వచ్చాక.